నైరుతి రుతుపవనాలు బుధవారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈసారి 10 రోజుల ముందుగానే ఈ నెల 26న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి అంతే వేగంగా 3 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు సాయపడిందని వాతావరణ నిపుణులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో ఒడిషా తీరానికి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో, శుక్రవారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. గోదావరి, వంశధార నదుల పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.